తెలంగాణ ఉద్యమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాత్ర ఎనలేనిదని నిజామాబాద్ ఎంపీ కవిత కొనియాడారు. సీఎం కేసీఆర్తో కొప్పుల ఈశ్వర్ అనుబంధం ఈనాటిది కాదని చెప్పారు. పదవుల కోసం కాకుండా తెలంగాణ బిడ్డల ఆకాంక్షను నెరవేర్చేందుకే ఆయన ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ఈ మేరకు జగిత్యాల పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్కు నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో ఎంపీ కవితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొప్పుల ఈశ్వర్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించిన సీఎం కేసీఆర్కు కొప్పుల ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. ఆత్మీయ సన్మానం చేసిన ఎంపీ కవితతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈశ్వర్ అన్నకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. 2001లో ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ గారు పార్టీ పెడితే కరెక్ట్గా 5వ రోజు ఈశ్వర్ అన్న పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ కోసం ఉద్యమం చేయాలి, తెలంగాణ బిడ్డల కోసం పోరాటం చేయాలి. కేవలం అదొక్కటే విషయాన్ని మనసులో పెట్టుకొని మరి ధైర్యంగా బయటకు వచ్చి పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ గారికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్న గారు. 2001 కన్నా ముందే దాదాపుగా ఒక 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 6 సార్ల ఎమ్మెల్యే గెలుచుడంటే సామాన్యమైన విషయమా? తొక్కుడు బండకు ఉన్నంత ఓపిక ఉంటుంది అన్నకు. ఎవ్వరు ఏమన్నా చెప్పని ఆయన మాత్రం తొనకడు. నేను చూడలే ఈశ్వరాన్ని ఆవేశపడేది. ఇవాళ యావత్తు జగిత్యాల జిల్లాను కూడా గులాబీమయం చేసినటువంటి ప్రజల ప్రేమని, వారి యొక్క రుణాన్ని తప్పకుండా కూడా కష్టపడి తీర్చుకుంటాం. ఈశ్వరన్న నాయకత్వంలో పనిచేసి జగిత్యాల జిల్లాను మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా నుండి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఒక ఉన్నతమైనటువంటి సేవ అందించే విధంగా ఉండేటువంటి శాఖను కేటాయించి మనస్ఫూర్తిగా దీవించి పంపినటువంటి గౌరవనీయులు మన ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు జిల్లా ప్రజలందరి తరఫున, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వారందరి తరఫున నేను మొట్టమొదటిగా తెలియజేసుకుంటూ, జగిత్యాల ప్రాంత వాసుల యొక్క ఎన్నో సంవత్సరాల కోరిక జగిత్యాల జిల్లా ఏర్పడాలని, గౌరవనీయులు కేసీఆర్ గారి ద్వారా ఆ కళను సాకారం చేసుకోవడమే చాలా గొప్ప విషయం. సంక్షేమం అంటేనే తెలంగాణ రాష్ట్రం, సంక్షేమం అంటేనే కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందితో నాకు ఆశీర్వాదం ఇప్పించేటువంటి మరి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ఎంపీ కవిత మేడం సోదరిమణి గారికి, అదేవిధంగా మిత్రులు సంజయ్ కుమార్ అన్నకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.